గుడ్ మార్నింగ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ ఛానల్, అనదర్ వీడియో. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మీకు మంచి ఆ తమిళ చూసి అర్థమైపోతుంది, ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నా అని చెప్పేసి. సో ఇప్పుడు చకాచక్ ఇప్పుడే చేసాం కదా, ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా ఎండలో నుంచుందాం. అసలు ఎండ వస్తలే ఈ మధ్య. సో పోయి ఎండలో నుంచుని కొంచెం అట్లా విటమిన్ డి తీసుకొని మీకు ముచ్చడానే చెప్తా. ఏమంటారు? చలో అంటే దాని స్టేడియో ఎండలో నుంచుందాం. చాలా రోజుల తర్వాత వచ్చింది కదా. చలో పోయి సెషన్ అయితే జాయిన్ అయిపోయినాం. అదే వింటున్నాం ఇయర్ ఫోన్స్లా. సో ఇప్పుడు ఏందిరా కథ అంటే, అసలు ఈ వీడియో తీసుకునే కారణం మనకి హాలిడే పెట్టిన ఈరోజు, అది ఆన్లైన్ తిందామని చెప్పేసి జస్ట్ మీకోసమే. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా నచ్చుతుంది అని అనుకుంటున్నా. చూడండి, చూసి మంచిగా తెలుసుకోండి ఎందుకు ఏంది కథ, ఎందుకు వాడుతున్నాం అని మీకు చెప్తా. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు ఏందిరా అంటే, ఇప్పుడు కిచెన్లోకి ఎందుకు వచ్చినా అంటే, మనకు మస్తు సాకాలు అవుతుంది. బ్రెడ్ మీద తిందాం. బ్రెడ్ తినేసి కర్రీ వేసేస్తాం. కర్రీ అంటే ఏం లే, జస్ట్ అట్లా టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టేస్తాము. ఇగో అట్లా బ్రెడ్ మీద ఉంటుంది, దాన్ని ఇట్లా స్లైసింగ్ చేసి తినేయడమే, అంతే ఉంటుంది కదా. అది మన ఫస్ట్ మీల్ ఉంటుంది, చాలా సింపుల్ మీల్ ఉంటుంది. చలో స్టే ట్యూన్. చలో బాయ్ సుషిరా. చాలు అట్లా చాలు మీల్. చో ఇట్లా బ్రెడ్ టమాటో ఇట్లా స్ప్రెడ్ చేసుకొని తినేయడమే. అయితే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియో ఎప్పుడు చెప్తాను అంటే, మన స్కిల్ సెషన్ అయిపోయినాక వీడియో పెడతాను మీకు. వీడియో అనేది ఇన్ఫర్మేషన్ చెప్తా. ఓకే, స్టే ట్యూన్. హ్యావ్ ఎ బ్రెడ్ మీల్. చూసిరా ఇంత డెడికేట్ ఉంది అందులో. బ్రెడ్ మీల్ తింటూ స్కిల్ సెషన్ కూడా లాగిన్ అయిపోయినాం. అంత డెడికేషన్ ఉండాలిరా, డెడికేషన్ ఉండాలి. అయితే ముచ్చోడ కోసం ఏంది, ఇప్పుడు వే ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ క్వశ్చన్ అందరికి మైండ్లో వస్తుంది. తర్వాత ఏ వే ప్రోటీన్ తీసుకోవాలి, వే ప్రోటీన్ వల్ల యూజెస్ ఏంటి? ఈ 3 క్వశ్చన్లు మా అంటే మీకు వచ్చేది. అసలు ఈ వే ప్రోటీన్ వాడితే ఏదో అయిపోతుంది అన్న మైండ్లోకి వెళ్ళి మీరు అసలు ఫస్ట్ అది తీసేసాడు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగినాక కూడా చాలామంది ఏం చేస్తున్నారు, ఇట్లా ఆర్డర్ చేస్తున్నారు భయ్. ఇప్పుడు నేను పాత జిమ్ నుంచి కొత్త జిమ్కి వచ్చినా. ఏ జిమ్లో ఏమైంది అడిగారు, ఏమని ఇప్పుడు ఇట్లా నువ్వు బాడీ వేస్తూ ఎన్ని ఇయర్స్ అని అడుగుతారు. నేను చెప్తా 3 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నా, ఇట్లా 2 ఇయర్స్ నుంచి చెప్తున్నా అని చెప్తాను. చెప్పినాక ఏమవుతుంది, ఇప్పుడు అన్న నువ్వు వే ప్రోటీన్ తీసుకుంటున్నావా, పౌడర్ తీసుకుంటున్నావా అంటారు. అవి తీసుకుంటా. ఇప్పుడు అది నాకు న్యాచురల్ థింగ్. ఎందుకు, నా డైట్లో నాకు ప్రోటీన్ ఇంటేక్ అవ్వట్లేదు కాబట్టి నేను ప్రోటీన్ వాడుతున్నా. అది కూడా ఈ మధ్యనే వాడుతున్నా. అది మంచిదే కదా భయ్. ఇప్పుడు నేను ఏదో మీకు ఎట్లా అని చెప్తారే, అది మంచిదే. చెప్పాలంటే అది మంచిదే. వే ప్రోటీన్ అనేది మంచిదే మనకి. ఎందుకు, మన ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకుంటుంది. కాకపోతే ఇప్పుడు నీ బడ్జెట్ సహకరిస్తలేదు, నీకు అవుతలేదు అన్నప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు కంప్లీట్ చేసుకుంటావు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. అర్థమైందా? మరి అట్లా అంటారు చూడు, అవు వాడుతున్నాను కానీ ఏం చెప్తావు. మరి ఎట్లా చూస్తారంటే, ఏదో నేను స్టెరాయిడ్స్ గుచ్చుకుంటున్నట్టు. స్టెరాయిడ్స్ గుచ్చుకున్నప్పుడు అట్లా దూరమేమో మనం. అరే బయట స్టెరాయిడ్స్ గుచ్చుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు, ఏదో కాంపిటీషన్కి వెళ్తున్నాడు, లేదా వాడి ఇష్టం వచ్చాడు వేస్తున్నాం అని అంటాం. కానీ ఎట్లా చూస్తున్నారు అని అంటే, వాడు ఒకరు పెడుతున్నారు ఎక్స్ప్రెషన్ చాలా చిరాకేస్తుంది నాకు. వాడు అట్లా అడగంగానే అరే ఏమవుతుంది, ఏ ప్రోటీన్ అనేది మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేస్తుంది అంతే, అంతకు మించి ఏం చేయదు. దానివల్ల పెద్ద ఏదో మార్పులు రావు, ఏదో మిరాకిల్స్ అయిపోయి మన బాడీ ఇట్టు అయిపోతుంది. అర్థమైందా? ఎట్లొస్తే అట్లానే ఉంటుంది. కాకపోతే ప్రోటీన్ ఇంటేక్ అనేది మంచిగా ఉంటుంది అండ్ అబ్జర్ప్షన్ రేట్ అనేది కొంచెం పెంచుతుంది. అది మన గట్ హెల్త్కి మంచిగా ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏది బెస్ట్ అని తీసుకోవాలనుకుంటే అది మీరు రీసెర్చ్ చేసుకోవాలి ఫస్ట్. మార్కెట్లో 100 అంటే 100 మీద ఉన్నాయి ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు ఆ క్రేజ్ అట్లా ఉంది, మరి ఏం చేస్తాం, అందరు హెల్తీ ఉండాలనుకుంటున్నారు అట్లా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక మంచి వే ప్రోటీన్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. అసలు వే ప్రోటీన్లో ఏముంటాయో తెలుసుకోండి మీరు ఫస్ట్. ఏదో పలానా ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నాడు, అది ఆయన వాడుతుండు కదా అని చెప్పి మీరు వాడడం చాలా తప్పదు. మీరు ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేసుకొని అది మీకు సెట్ అవుతుందో చూసుకోవాలి. అండ్ మనకి వేలో కూడా 2 to 3 టైప్స్ ఉంటాయి. ఐసోలేట్, హైడ్రేట్ అని 2 వచ్చాయి. ఐసోలేట్ అండ్ ఒకటి ఏమో అంటారు, ఏంటది సీతోడేమో స్టార్ట్ అవుతుంది. నాకు గుర్తుకొస్తలేదు కానీ
గుర్తుకొస్తుంది, సరే వదిలేసే. ఐసోలేటెడ్ కాన్సన్ట్రేటెడ్ అని రెండు ఉంటాయి. కాన్సన్ట్రేటెడ్లో ఏంటంటే కొంచెం కాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకు ప్రోటీన్ పౌడర్లో. అదేంది ఇప్పుడు మీ డైట్లో కాప్స్ తక్కువ ఉంటే కాన్సన్ట్రేట్ వాడుకోవచ్చు. ఐసోలేట్ అనేది మంచి, నాకైతే జబర్దస్త్ పడింది. ఇప్పటికీ నేను 3rd మంత్ వాడుతున్నా. చలో భాయ్, నేను వాడేది ఏంది అని అంటే, సో నేను సజెస్ట్ చేసేది మీకు చెప్తా. ఏంది మజిల్ బ్లేజ్ వాళ్ళది బయోజైమ్ పర్ఫార్మెన్స్ డే. ఇప్పుడు ఇదే ఎందుకు అనంటే నేను దీని గురించి రీసెర్చ్ చేసిన భాయ్, అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకోవాలి అని అంటే యాటమ్ వాళ్ళది తీసుకోండి. ఇది ఒకటే, కాకపోతే అది స్టూడెంట్కి బడ్జెట్కి ఇది కొంచెం హై ప్రైస్. ఎందుకంటే బ్యాన్ ఉంది, వీని ఇష్టం కదా, దీన్ని కొంచెం ఎక్కువ ఉంది మార్కెట్లో వాల్యూ. అట్లా అడమంది కూడా ఎక్కువనే ఉంది, కాకపోతే అది కొంచెం రీచ్ అవుతలేదు, అంతకు మించి అంతలేదు. ఇది రెండు తోపే. నేను కూడా షిఫ్ట్ అవుతా ఆటమ్కి. ఎందుకు? ఇది తోపని కాదు, అది తోపని కూడా కాదు. అది బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు సెట్ అవుతుంది. ఇప్పుడు నా టైట్ దానికి అది సెట్ అవుతుంది. సో ఇదైతే మంచిగా మన నా గట్టికి జబర్దస్త్ సెట్ అయింది. ఇందులో మీరు అసలు ఏం చూడాలి తెలుసా? ఫస్ట్ మీరు ఇందులో షుగర్స్ చూసుకోవాలి. మీరు ఏంది యాడెడ్ షుగర్స్ ఉండాలి, అది 0 ఉండాలి, లేదా 3 grams కన్నా తక్కువ ఉంటేనే మీరు తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నారు అనుకో అది వేస్ట్ అయిపోతుంది. ఈ షుగర్స్ తీసుకున్నట్టే ఇక మీరు ఇంకేముంది, మీరు డైట్ ఏం చేసుడు, లొక్క చేసుడు అంత పొక్క వేస్ట్ అయిపోతుంది ఇక. అట్లా అన్నమాట. అండ్ ఫ్యాట్స్ కూడా చూసుకోవాలి భాయ్, ఫ్యాట్స్ చూసుకోవాలి, లియోసైన్ చూసుకోవాలి, BCAA చూసుకోవాలి. ఇంకేముంటాయి ఇంకా అట్లా. ఏం చూసుకోవాలి? BCCA చూసుకోవాలి, CEAA చూసుకోవాలి, NEAA చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంది కథ నాకు తెలియదు అని అంటే ఫస్ట్ రీసెర్చ్ చేసుకోండి. అప్పటికి మీకు తెలియకపోతే నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను దీని మీద మీకు కావాలంటే. సో అది ముచ్చడం. అండ్ నేను అంతకుముందు కూడా తీసుకొని మంచి బాడీ మెయింటైన్ చేసినావు అంటే చేసిన కాదన్నా. కాకపోతే ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేసిన. మీరు గత ప్రీవియస్ రీల్స్ చూస్తే నేను కొత్త ఒక స్టేషన్కి వెళ్తున్నాను అనమాట. సో నేను పోతే సాయంత్రం వస్తాను. సాయంత్రం వచ్చేసరికి ఏమైపోతుంది చెప్పండి? ఎనర్జీ పోతుంది. నేను మళ్ళీ ఒక కొత్త ఏమైనా అంటే నా డైట్లో నేను ఇది చేసుకొని తినేసరికి 10-11:30 అవుతుంది. పండుకునేసరికి 1 అయిపోతుంది. ఇప్పుడు నాకు అరిగేటప్పుడు చేసేది ఎప్పుడు భయ్, మళ్ళీ పొద్దున్నే లేచి పోతాం. నా గట్ట అనేది ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు తినముందు ఒక గంట ముందు కనీసము పొట్ట ఖాళీగా ఉంచితేనే కదా డైజెషన్కి ప్రాపర్గా అవుతుంది. ఎప్పుడుకో తిని ఎప్పుడుకో జిమ్ పోయి ఎప్పుడుకో చేసే బదులు ఇట్లా మంచిగా ఇట్లా ఒక 1 scoop 24 grams ఇట్లా మంచిగా పాలలో అన్న, వాటర్లో అన్న, లేకపోతే నీకు ఎందులో నచ్చితే అన్న మంచిగా కలిపేసుకొని షేర్ కూడా వేసుకొని తాగేసినాం అనుకో జబర్దస్త్ అయిపోతుంది కదా. ఈజీ అండ్ బెస్ట్ కదా మనకి. ఇప్పుడు మంచి ఎమర్జెన్సీ టైంలో కూడా మీకు మంచిగా పని చేస్తుంది. ఇప్పుడు ఇది అట్లా రోజు తీసుకోవాలని లేదు. ఎప్పుడైతే మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది అయితే లేదో ఆ టైంలో మీరు మంచిగా ఇది వాడుకొని మీ ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసుకోండి, అంతే సింపుల్. కాబట్టి ఇప్పటికీ ఇంత చెప్పినాక కూడా మీకు అర్థం కాకపోతే పోయి రీసెర్చ్ చేసుకోండి. అంటే నా దగ్గర నుంచి మీకు అర్థం కాలేదు అంటే నేను వదిలేసిన, పోయి రీసెర్చ్ చేసుకోండి. ఇంక అప్పటికి కూడా మీరు అర్థం కాలేకపోతే మీరు ఎంత అనపడగాలో అని మీరే మీ ఊహకి వదిలేస్తున్నాం. ఏమంటారు? సో అట్లా ఆ మైండ్ సెట్ పెట్టుకోకండి. వే ప్రోటీన్ వస్తేనే అలా. చాలామందికి ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, ఏంటది? వే ప్రోటీన్కి అడిక్ట్ అయిపోతాం కదా బ్రో అని అంటావు. ఎందుకైతావు చెప్పు? ఇప్పుడు ఇది కొన్నాడు పక్కన పెట్టు. నేను కూడా ఇది రోజు వాడాను. ఎప్పుడైతే ఇప్పుడు ఒక మంచి సేవింగ్ ఆప్షన్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు 7 daysలో ఇప్పుడు మజిల్ బేజే తీసుకోవాలనుకో, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. సరే మజిల్ బేజే తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు దీన్ని తెలివిగా వాడాలి. ఎట్లా? ఇప్పుడు వారంకి 7 days ఉంటాయి కదా. ఆ వారం రోజులు మీరు ఏం చేస్తారు తెలుసా? 5 days వాడండి. 2 days మీ డైట్లో ఏదైనా ఐటమ్స్ యాడ్ చేసుకోండి. ప్రోటీన్ ఇంటేక్ సరిపోతుంది. సో అట్లా చేసుకుంటా, నేను కూడా అంతే చేసుకుంటా. ఏం చేస్తాం? అట్లా స్టూడెంట్కి బడ్జెట్లో కనిపించాలి కాబట్టి నేను అట్లా చేసుకుంటాను. ఎందుకంటే మనకు తెలుసు మనకు పైసలు ఎక్కడికి వస్తాయి, ఎక్కడికి రావు. మనమే సంపాదించుకుని మనమే చేసుకోవాలి అట్లా. సో అది ముచ్చట. సో మీరు ఏం చేస్తారు? ఆ మైండ్ సెట్ తీసేయండి ఫస్ట్. ఏ మైండ్ సెట్? వే ప్రోటీన్ తీసుకుంటే ఏదో అయిపోతుంది ఆ మైండ్ సెట్ తీసేయండి. చెప్తున్నా, జస్ట్ అది ప్రోటీన్ ఇంటేక్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది, అంతే. ప్రోటీన్ ఇంటేక్ని కంప్లీట్ చేస్తుంది. కొన్ని మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి, అవి ఏదో చూసి చెప్తాను మీకు. సో అట్లా అన్నమాట.
ఏమంటారు? సో అది ముచ్చట. సో ఇది మీరు ప్రీ వర్కౌట్లో తీసుకోవచ్చు, పోస్ట్ వర్కౌట్లో తీసుకోవచ్చు, పొద్దున్న తీసుకోవచ్చు, సాయంత్రం తీసుకోవచ్చు, నైట్ తీసుకోవచ్చు, పడుకునే ముందు తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు భయ్, ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఇది మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటో చెప్పాలా మీకు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ తిన్నావు, ఇప్పుడు నైట్ పడుకునే ముందు తిన్నావు అనుకో, దానికి టైం పడుతుంది, ఒక 1 నుంచి 1.5 అవర్ టైం పడుతుంది మంచిగా డైజెస్ట్ అవ్వడానికి. ఇప్పుడు దాని ప్లేస్లో ఇది రిప్లేస్ చేసుకున్నావు అనుకో, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, అయిపోయి ఈజీ ఉంటుంది అని. అంటే ఎవరికైతే అయితలేదో అట్లా మీల్స్ మంచిగా మీరు ట్రైనింగ్ చేసుకుంటా, మంచిగా డైట్ మెయింటైన్ చేసుకుంటా, స్లీప్ సైకిల్ మెయింటైన్ చేసుకుంటా, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటున్నా, కాకపోతే ఎక్కడో ఒక చోట ఒక మీల్ టైమింగ్ అనేది పడుతుంది, అవుతుంది, ముందుకో పైకో వెనకాలకో ముందుకో పడుతుంది. అట్లా ముందు పడితే ప్రాబ్లం లేదు, ఇట్లా ఆ టైంకి కాకుండా 1 or 2 hours లేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ మీల్ మనం మిస్ చేసుకుంటాం. సో ఆ రోజుకి ప్రోటీన్ ఇంటేక్ కోసం అంత ఆలోచించేటోళ్ళకి ఇట్లా సింపుల్ అండ్ ఈజీ వే కాబట్టి వే ప్రోటీన్ అనేది యూజ్ చేసుకోండి మీరు. ఏమంటారు? అంతే, మంచిగా వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మంచిగా తీసుకోండి, మంచిగా చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ప్రోటీన్ మాత్రమే కాదు, మీ మీల్స్లా మొత్తం హోల్ డేలా మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది మీ కార్బ్స్, ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్, ఈ 4 మంచిగా మెయింటైన్ చేసుకుంటా, తినుకుంటా, మంచిగా ట్రైనింగ్ చేసుకుంటా, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నారనుకో జబర్దస్త్ అయిపోతుంది మీ వర్కౌట్ అనేది. మీ బాడీ వర్కౌట్ పర్ఫార్మెన్స్ మొత్తం టోటల్ బాడీ మంచిగా మీరు అనుకున్న షేప్లోకి మీరు చేసుకోవచ్చు. ఎట్లా పడితే మీరు అట్లా మీకు మీరే ఏమంటారు, టైలరింగ్ ఉంటుంది, కుడతాడు బట్టలు కుడతాడు, అట్లా అయిపోతారు భయ్. మీకు మీరే మీకు ఏం కావాలంటే అట్లా మీరు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచే స్టార్ట్ చెయ్యండి. చలో. అండ్ ఇంకొకటి లాస్ట్లో చెప్పడం మర్చిపోయినా, ఏంటి అని అంటే మనం వెజిటేరియన్కి మారిపోయినాం భయ్, టోటల్ వెజిటేరియన్కి మారిపోయినాం. అండ్ ఎగ్స్ కూడా కట్ చేసినాం. సో నెక్స్ట్ 1-2 years మొత్తం మనం అంటే ఇంట్లో కట్ చేసినాం అంటే మనం ఇప్పుడు మనం కటింగ్ ఉన్నాం కాబట్టి, సో బయట ఫుడ్ బంద్ చేస్తాం కాబట్టి మనం ఎట్లా మనం బయట తినేది ఉండదు. లీన్ బల్కింగ్లో మంచిగా బయట ఇఫ్ ఇన్కేస్ ప్రోటీన్ ఇంటెక్ అవ్వకపోతే మనం బయట కూడా కంప్లీట్ చేసుకుంటాం ఎగ్స్ దానికి ఇంకేమైనా తగ్గట్టు. సో అది కథ. సో నెక్స్ట్ 1 yearలో మంచిగా వెజిటేరియన్ తోటి మంచి బాడీ బిల్డ్ చేసుకుంటా మంచిగా. సో నెక్స్ట్ వీక్ నేను నా ఫుల్ డే మీటింగ్ వెజిటేరియన్ మీటింగ్ ఏందో మీకు ఫుల్ బ్లాగ్ పెడతాను నెక్స్ట్ వీక్ సండేకి. మీకు కావాలంటే చెప్పండి, పెడతాను. చలో ఉంటా మరి, రేపు కలుద్దాం, బాయ్.